హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. దేవకి వసుదేవుల యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. కశ్యపుడుగా ఉండేటువంటి అంటే వసుదేవుడు ముందు జన్మలో కశ్యపుడుగా బ్రహ్మదేవుని యొక్క మనువుడుగా జన్మించి ఆయనే ఒక వాంఛ అంటే కోరిక ఎంత బలవత్తరమైనదో కామం అంటాం. అంటే కామం అంటే కోరిక అని అర్థం. అక్కడ కామం ఎంత బలవత్తరమైనదో చూడండి. ఆయనకి అంతటి మహానుభావుడికి ఆ యొక్క వరుణుని యొక్క గోవు మీద ఆ వాంఛ పుట్టడం ఏంటి, ఆ కోరిక కామం పుట్టడం ఏంటి చెప్పండి. దాన్ని అపహరించిన కారణంగా ఇది కూడా దైవ లీలగానే, వారు ఏమి చేసినప్పటికీ కూడా దైవ లీలగానే ఆ యొక్క దైవమే ఆ మాయ రూపంలో కమ్మి ఈ రకంగా ఆడిస్తూ ఉంటుంది. అక్కడ ఆయన వరుణుని యొక్క గోవుని అపహరించిన కారణంగా భూలోకంలోని గోకుల వంశంలోని జన్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఆ యొక్క వంశం ఆ కుటుంబానికి పెద్ద కాబట్టి, అందుకనే అంటారు చూడండి, పెద్దలు చేసినటువంటి ఫలితం మిగిలిన వాళ్ళకు వస్తుంది అంటారు. ఇక్కడ ఆయన చేసిన కర్మానుసారంగా ఆయనతో పాటు ఆయనని కట్టుకొని ఆయనతోని జీవనం సాగిస్తున్నటువంటి ఆయన భార్యలు దితి అతిథులు కూడా భూలోకంలో జన్మించాలి అని శాపం వచ్చేసింది చూడండి. ఇది ఇలా ఉండంగా దితి అతిథులు ఇద్దరూ కూడా కశ్యపుని భార్యలే. ఈ భార్యలు ఇద్దరూ కూడా ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటూ ఉండేవారు. అయితే ఎప్పుడూ కూడా కొంచెం ఎంత కాదనుకున్నా కొంచెం ఇద్దరికి కూడా అంటే ఈర్ష్యా ద్వేషాలు, లేకపోతే ఒకరిని మెచ్చుకొని ఇంకొకరికి మెచ్చుకోకపోయినా, ఒకరిని బాగా చూసి ఇంకొకరికి బాగా చూడకపోయినా ఆ యొక్కటి తెలియకుండానే వచ్చేస్తూ ఏదో కొద్దిగా అట్లా ఉంటూ ఉండేది. అయితే ఇవి విపరీతాలకి దారి తీస్తే ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. అప్పుడు ఒకానొక సమయంలోని ఈ యొక్క కశ్యపుడు దితి అతిథులకి ఒకరోజు ఆ దితికి అతిథి కంట ముందే గర్భం రావడము, ఆమెకి పిల్లవాడు జన్మించడము జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క అతిథికి పిల్లవాడు జన్మించాడో ఎంతో అందగాడు, ఎంతో సౌశీల్యుడు, ఉత్తముడుగా జన్మించాడు. ఆయనే ఇంద్రుడు. ఆ ఇంద్ర పదవిని దేవలోకానికే ఆయన రాజుగా ఉండేటువంటి ఇంద్రుడు ఈ యొక్క అతిథి కుమారుడే. ఈయన జన్మించడంతో ఈ అతిథికి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుణ్ణి చూసి ఈవిడికి కూడా వాంఛ కలిగి, దితికి కూడా వాంఛ కలిగి, అలాగే ఈర్ష్య కూడా పుట్టింది. అబ్బా, ఇంత గొప్పనైన వాడు జన్మించాడు అని. ఎలాగైతే తన సోదరిగా ఉండేటువంటి అతిథికి ఈ యొక్క ఇంద్రుడు జన్మించాడో, సర్వగుణ సంపన్నుడు, అందగాడు, అలాగే నాకు కూడా ఆ సమానముగా ఉండేటువంటి పుత్రుణ్ణి నాకు కూడా ప్రసాదించమని అడిగేసరికి కశ్యపుడు ఆవిడ కోరిక ప్రకారము ఆవిడకి కూడా ఆశీర్వచనంతో ఆవిడ గర్భవతి అయింది. ఆశీర్వచనంతో చూడండి అక్కడ ఎప్పుడైతే ఈ రకంగా ఈవిడ కూడా అంటే అప్పటి వరకు ఈ అతిథికి ఎటువంటి ఆలోచన లేకుండా నాకు కుమారుడు కలిగాడు కదా అని ఆనందంతో ఉందో, ఈ అతిథి కుమారుడు కంట దితి కుమారుడు బాగుండకూడదు, అంటే నా కుమారుడే గొప్పగా ఉండాలి, నాకే అన్ని రకాలైనటువంటివి ఉండాలి అనేటువంటి వాంఛ ఉండడంతో ఈ దితి కాస్త
గర్భవతి అవ్వడంతోని రోజులు గడిచే కొద్దీ ఈవిడలోని మొహములోని తేజస్సు రావడంతో పాటు ఆ శిశువు ఎంతగానో ఇంకా ఇంకా అంటే నా కుమారుడిని మించినటువంటి వాడయ్యి ఉంటాడు, అందగాడు అయి ఉండొచ్చు, అన్ని రకాలుగా నా కుమారుడిని మించి ఉన్నాడేమో. ఎందుకంటే అక్కడ అందుకే అంటారు చూడండి, గర్భవతులుగా ఉండేటప్పుడు ఒక శిశువు గర్భంలో ఉండేటప్పుడే ఆ తల్లిని చూసి, ఆ తల్లి ఉండేటువంటి తీరుని చూసి పిల్లవాడని, ఇప్పుడంటే డాక్టర్లు వచ్చారు, అప్పుడు ఏ డాక్టర్లు లేరు, చూడంగానే చెప్పగలిగేటువంటి వారు. అలాగా నన్ను మించి నా కుమారుడిని మించి ఉన్నాడేమో. ఈర్ష్య, ద్వేషం, వాంఛ అంత కఠినమైనటువంటిది. దీనితోని ఆమె ఎలాగైనా సరే ఇటువంటి ఈ యొక్క నరకం నుంచి, అంటే ఏమిటి అక్కడ నరకం, నాకంట నా కుమారుడి కంట గొప్పనైనటువంటి వాడు జన్మిస్తే నాకు తక్కువైతుంది. అంటే అక్కడ కిరీటకం, ఒక పదవి లేకపోతే ఒక పేరు ప్రఖ్యాతలకి ఎంత లోబడతారో జీవులు చూడండి. ఈ యొక్క ప్రఖ్యాతి, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ఆమె కంట నేనే గొప్పగా ఉండాలి అనేటువంటి వాంఛ కోసము ఆమె ఎలాగైనా సరే తన కుమారుడిని మించి ఉండకూడదు అనేటువంటి భావంతో ఆఖరికి ఆ శిశువుని అంతం చేయడానికి కూడా సిద్ధపడిపోయింది ఆవిడ. అంటే కోరిక ఎంత బలవత్తరమైనది. వాంఛతో పాటు పేరు ప్రఖ్యాతలు, భౌతికంగా ఉండేటువంటి ఈ అశాశ్వతమైనటువంటి ఈ పేరు ప్రఖ్యాతల కోసము ఎంత ఘోరానికైనా లోబడతాడు జీవుడు అనేటువంటి దానికి నిదర్శనం అండి ఇది. తన పిల్లవాడు కంట గొప్పగా ఉండకూడదని ఏకంగా శిశువునే అంతం చేయడానికి సిద్ధపడిపోయింది ఈ యొక్క అతిథి. తను ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఏమీ చేయలేకపోతోంది. చేయలేకపోయిన కారణంగా అక్కడ వారితో సంభాషించి ఆ యొక్క శత్రువు జన్మించిన తర్వాత పెరుగుతూ ఉండే కొద్దీ అంతం చేసేదానికంట గర్భములోనే ఆ జీవిని అంతం చేసేస్తే అయిపోతుంది, అదే సులువు కదా అనేటువంటి ఒక ఆలోచనకి, అంత క్రూరమైనటువంటి ఆ ఆలోచనకి దిగిపోయింది ఆ అతిథి. కోరిక అంత ఘోరమైనటువంటిది. ఆ యొక్క చిక్కులలో పడవద్దు, అశాశ్వతమైనటువంటి భౌతికమైనటువంటి కోరికలకి వాంఛలకి పడవద్దు అని జీవులకి తెలియపరచడానికే ఇటువంటి సంఘటనలు. కాబట్టి మనం ఎవరము కూడా మనకి కావాలి అనుకోవడం తప్పు కాదు, కానీ మనకి మించి ఇంకొకరికి ఉంది అని కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నది మనకి కావాలి అనేటువంటి ఇటువంటి పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, మనకంటా గొప్పగా ఇంకొకరు ఉండకూడదు అనేటువంటి ఈర్ష్య ద్వేషాలు కానివ్వండి ఉంటే పతనం తప్పదు, ఘోరమైనటువంటి నరకాలు అనుభవించక తప్పదు అనేది మానవులకి తెలియపరచడానికే ఈ సంఘటన. కాబట్టి ఇటువంటి దాంట్లో చిక్కుకోకుండా జీవితాన్ని ఎప్పుడూ కూడా పరమాత్ముని సేవకు అంకితం చేయాలి అని కోరుకుంటూ, హరి ఓం తత్సత్.